వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రేపే ప్రమాణ స్వీకారం. విజయ్ వెనకాల ఎన్నో ఆటపోట్లు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో టీవీకే దాదాపుగా 108 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు అక్కడున్న గవర్నర్. అంటే ఇదంతా చేయించింది బీజేపీ అనే ఆలోచన విధానంతోనే ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన వచ్చేలా వీళ్ళు కూడా ప్రవర్తించారు. నిజానికి 108 సీట్లు సాధించినప్పటికీ కూడా విజయ్ని ఇబ్బందుల్లో పాలు చేశారు. గవర్నర్ ని కలిసిన తర్వాత కూడా లేదు, మీరు పూర్తి మద్దతు కూడగట్టిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ పలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు విజయ్కి. అయినా కూడా విజయ్ అక్కడో ఇక్కడో ఇబ్బందులు పాలవుతూ ఒకసారి అయితే ఒక కొన్ని సందర్భాల్లో ఆయన చాలా సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా చేశారు. అవసరమైతే మీరు మాకు సపోర్ట్ చేయకపోతే, అవసరమైతే మేము ఉన్న పల్లంగా గెలిచిన సభ్యులం అందరం కూడా రాజీనామా చేసే ప్రయత్నం చేస్తాం అన్నట్టు కూడా ఒక ప్రకటన చేశారు. అప్పటికి కూడా కొన్ని పార్టీలు ఆయనకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, కొన్ని డిఎంకే పార్టీ లాంటి మద్దతు తెలిపి ఈ రోజు మ్యాజిక్ ఫిగర్ 118 కంటే ఒక సీటు అదనంగా ఈ రోజు ఆయన కూడగట్టే ప్రయత్నం చేశారు. గవర్నర్ ని గెలిచిన తర్వాత ఆయన రేపటికి సమయం ఇచ్చారు. రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ సీఎం, తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ కి చాలా వరకు రాష్ట్ర ప్రజలు కూడా పట్టం కట్టే ఆలోచన విధానంతో 108 సీట్లు ఆయనకు గెలిపించి ఆయనని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ఎందుకంటే గతంలో చాలా మంది సినిమా వాళ్ళనే ఈ రోజు తమిళనాడు ప్రజలు సపోర్ట్ చేస్తూ మద్దతిస్తూ వాళ్ళనే ముందుకు తీసుకెళ్లిన ఆలోచన విధానంతోనే ఈ రోజు విజయ్ ను కూడా అక్కడున్న ప్రజలు కూడా పెద్ద మొత్తంలో ఆయనని కోరుకున్నారు. ఎందుకంటే విజయ్ చెప్పిన ఆలోచన విధానంతోనే భవిష్యత్తులో పార్టీ బాగుండాలంటే, పిల్లల భవిష్యత్ బాగుండాలంటే విజయ్ టీవీకేకి విజిల్ గుర్తుకి ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసాం అనే ఆలోచన విధానంతో ఆయన గ్రౌండ్ లెవెల్లో చాలా సున్నితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమిళనాడు ప్రజలు మొత్తం విజయ్కి ఆయనకు మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున కూడా ఆయన గెలిపించే ప్రయత్నం చేశారు. చివరికి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భం ఆసనమైంది. ఎదురు చూస్తున్నారు తమిళనాడు ప్రజలు. ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా, ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకొని మంత్రులని ఈయన ఒక ఏ శాఖకు ఉండాలి అనే ఆలోచన విధానంతో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ కి మనం సంపూర్ణంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండాలి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.